2026 మొదటి త్రైమాసిక ఫలితాల సమావేశంలో జూకర్బర్గ్ ఇన్వెస్టర్ల ముందు కూర్చుని ఒక విస్తుపోయే నిజం చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ లాంటి కంపెనీలు తయారు చేసిన ఏఐ సాధనాలు అన్నీ అత్యంత శక్తివంతమైనవి కావచ్చు. కానీ అవి ఒక సామాన్యుడికి అర్థం కానంత క్లిష్టంగా ఉన్నాయి. తన తల్లి దగ్గరకు వెళ్లి ఏఐ ఏజెంట్ను వాడమని ఇస్తే ఆమె దాన్ని సులభంగా ఉపయోగించగలగాలి. ఏ కోడింగ్ అవసరం లేకుండా, ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ గొడవ లేకుండా ఒక చిన్న పిల్లాడు బొమ్మతో ఆడుకున్నంత సహజంగా అది ఉండాలి. ఒకవేళ తన తల్లి ఆ ఏఐని వాడలేకపోతే అది మదర్ టెస్ట్లో ఫెయిల్ అయినట్లే. దురదృష్టవశాత్తు ఇప్పుడు మార్కెట్లో ఉన్న టాప్ ఏఐ ఏజెంట్లన్నీ ఈ టెస్ట్లో ఘోరంగా ఫెయిల్ అవుతున్నాయని జూకర్బర్గ్ కుండబద్దలు కొట్టారు. కథ ఇక్కడే మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు టెక్ కంపెనీలన్నీ ఎవరి ఏఐకి ఎక్కువ తెలివితేటలున్నాయి, ఎవరిది వేగంగా సమాధానమిస్తుంది అనే పోటీలో ఉన్నాయి. కానీ మార్క్ జూకర్బర్గ్ ఇప్పుడు రూట్ మార్చారు. తెలివితేటల కంటే వినియోగం సులభంగా ఉండటమే మెటా లక్ష్యం అని ప్రకటించారు. ప్రస్తుతం ఒక ఏఐ ఏజెంట్ను సెటప్ చేయాలంటే కమాండ్ లైన్లు తెలియాలి, టెక్నికల్ పరిజ్ఞానం ఉండాలి. ఇది చదువుకున్న వాళ్లకే భారంగా మారుతోంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది సామాన్యుల పరిస్థితి ఏంటి? వాళ్లకు ఏఐ అంటే భయం పుట్టాలా లేక భరోసా ఇవ్వాలా? అందుకే మెటా తన వ్యూహాన్ని మార్చుకుంది. వేల కోట్ల రూపాయలను డేటా సెంటర్ల మీద, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల మీద కుమ్మరిస్తోంది. ఖర్చులు పెరిగిపోతున్నా వెనుకాడటం లేదు. ఎందుకంటే జూకర్బర్గ్ కన్ను భవిష్యత్తు మీద ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రతి పౌరుడు ఎటువంటి శిక్షణ లేకుండానే అత్యంత సహజంగా ఉపయోగించగల ఏఐ సాధనాలను అందించడమే మెటా అసలైన మాస్టర్ ప్లాన్. మార్క్ జూకర్బర్గ్ కేవలం మదర్ టెస్ట్ గురించి మాత్రమే మాట్లాడలేదు. దాని వెనుక ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్య వ్యూహం ఉందని చెప్పాడు. ప్రస్తుతం ఏఐ ప్రపంచంలో ఓపెన్ సోర్స్ వర్సెస్ క్లోజ్డ్ సోర్స్ అనే యుద్ధం నడుస్తోంది.